మరొక విద్యార్థుల పరిస్థితి చూసుకుంటే సార్, స్టూడెంట్స్ వాళ్ళకి రావాల్సినటువంటి ఫీజు రీఇంబర్స్మెంట్ కావచ్చు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సర్టిఫికేట్లకు సంబంధించి కావచ్చు, వాళ్ళకి పడినటువంటి బకాయిలు కావచ్చు, మరో పక్క నారా లోకేష్ గారేమో అసలు బకాయిలే లేవు, అందరికి ఇచ్చేస్తున్నాము, ఎవరికన్నా ఒకరికి చూపెట్టమనండి అని చెప్పి ఈయన కామెంట్ చేస్తారు. ఇల్లు ముట్టడికి వెళ్ళారు కదా స్టూడెంట్స్ వచ్చి ఇల్లు ముట్టడి చేస్తారు. వాళ్ళకి ఇస్తే సరిపోదు కదా, మళ్ళీ నేను చూపించడానికి వాళ్ళు గమనించడానికి మీ దగ్గరికి వచ్చారు కదా సార్, అక్కడ సెటిల్ చేసి అనిపించింది. ఇంకన్నా ముందు హైకోర్టు ప్యానల్ కలిపి చెల్లింది కదా మొఖం మీద చెల్లుమని తెలుసా, విద్యా విధానం మీద అది ప్రవర్తిస్తున్న తీర్థనుల మీద హైకోర్టు స్పందించింది. కానీ ఆయన ఒక విద్యాశాఖ మంత్రిగా ఉండి ఆ శాఖకి సరే న్యాయం చేయకుండా రాష్ట్రంలో ఏ శాఖలోనైనా సరే నేనున్నానంటూ పెద్దానికి ముందు వెళ్ళిపోతున్నాడు. పెద్దానికి భూములు పంచే శాఖ అయింది, మీకు తెలుసు తెలియదు ఆయన, మీరు అన్ని లేరుపోయిన ఐటీ భూములు విద్యాశాఖ లేదా పేరు పెట్టారు, భూములు పంచే శాఖ శివచక్రవర్తి ఆయన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శివచక్రవర్తి పదవి లోకేష్ గారికి ఇచ్చారు. దాన ధర్మాలు చేసుకుని తిరిగి పర్లేదని. దాన ధర్మాలు చేసుకుంటే మీకున్న ఆస్తులు చేసుకోవచ్చు సార్, తప్పులేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి భూములు దాన ధర్మాలు చేస్తాను, నేను రూపాయికి వేస్తాను, మీకేంది? ఆయన దాన ధర్మాలు చేయడానికి వాళ్ళు అమ్మొప్పుకోరు ఇంట్లో, వాళ్ళు అమ్మొప్పుకోరు దేనికి. తండ్రి చాటు మళ్ళీ తల్లి చాటు తండ్రి చాటు బిడ్డ ఇంట్లో అయితే, బయట అయితే మాత్రం పంజరం పెట్టేస్తారు అందరికి. అంత కాకపోతే ఏం తాడిమటకి ఎదురేది మన రోగానికి, దట్ ఈస్ లోకేష్. సరే, అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పేసి నేను ఏమైనా చేయొచ్చు, నేను ఏమైనా మాట్లాడొచ్చు, నేను మాట్లాడిందే శాసనం అంటే ఏదో సినిమాలో చూడటానికి బాగానే ఉంటాయి. శివగామి వచ్చిన మాట శాసనం అంటే సినిమా కాబట్టి, తెర మీద కాబట్టి చెల్లింది. ముందర సినిమా చూసుంటారు, ఆ సినిమా అలాగే శాసిస్తున్నారు. ఆయన శాసిస్తారు, మనం అయితే ఓకే అని వెళ్ళాలి. 3 ఏళ్ళు ఇంకా తర్వాత రాజువాడు మంత్రివాడు ప్రజలు డిసైడ్ చేస్తారు. 3 ఏళ్ళు పంజాలు ఇట్టుకోండి, ఏం పర్లేదు. సరే, వచ్చి జగన్మోహన్ రెడ్డి లేకపోతే చంద్రబాబు నాయుడు గారు తేలిపోద్ది ప్రజలకి. తేలిన తర్వాత ఇచ్చిన దాన్ని ఉంచుతారో వెనక్కి తీసుకుంటారో ఆయన చెప్పాడు ఒకటి. మొన్న ఇచ్చాడు ఈ మెడికల్ కాలేజ్ వాళ్ళందరికీ జలక్కు, అలా ఇప్పుడు భూములకు కూడా జలక్ ఇస్తే సెట్ అవుతారు అందరూ. లేకపోతే ఎగేసుకుని తగ్గి తీసుకెళ్తారు. ఒక్కొక్కరు 99 రూపాయలు పిల్లల పేరెంట్ అని వచ్చి వాయినాలు పట్టుకెళ్తారు. బాగా పిల్లల పేరెంట్ అండర్లైన్ చేసుకో. నాకే టీసీఎస్ ఇక్కడికి వచ్చి నాకు కావాలని ల్యాండ్ అది ఇల్లు ఇచ్చారు ఎగేసుకుని. వీళ్ళు ఇచ్చినంత మాత్రం వాళ్ళు వచ్చి యాక్టివిటీ స్టార్ట్ చేసిన కూడా లేదు చేస్తారు. ఇచ్చినంత మాత్రం పెళ్లి కార్డు ఇచ్చి మా ఇంట్లో కూడా పెళ్లి చేయండి అన్నట్టు ఉంటుంది. సో ఇన్ని రకాలుగా భూములు ఇచ్చినా, రూపాయికి అప్పచెప్పినా, అప్పనంగా అప్పచెప్పినా కూడా రాష్ట్రాన్ని మేమేదో బాగు చేస్తున్నాము, యువత కోసం మేమేదో చేస్తున్నాము గొప్పలు చెప్పుకోవడానికి అంటారు. ఇది ఏదో వీటి వల్ల గుర్తుంచుకోవడం అవకాశం ఉందా? నీకు ఇప్పుడు ఒక రాష్ట్రంలో ఒక యాక్టివిటీ స్టార్ట్ అయ్యి పరిగెడుతుంది అనుకో, ఆటోమేటిక్ గా 10 మంది వస్తారు అక్కడికి. బెల్లం చుట్టూ ఎగలు మోగినట్టు మూతారు. బెల్లం లేకపోతే నిన్న ప్రెస్ మీట్ లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇంకోసారి కామెంట్ చేశారు. వంట వాళ్ళకనో డ్రైవర్లకి సూటు బూటేసి తీసుకొచ్చి మేము అగ్రిమెంట్ చేసుకున్నామంటే సరిపోతుందా? మా కేసీఆర్ చెప్పాడు అక్కడ, ఎవరో మీరు చెప్పారు అందరూ వంట వాళ్ళు బట్టలు కాళ్ళని తీసుకొచ్చి పనికి మళ్ళీ వాళ్ళతో ఒప్పందాలు చేత కాదు వాట కాదు వాటి తీసుకున్న నాన్సెన్స్ అని అవన్నీ తెలిసిపోయారు. చూడు ఈ కథలు ఇంకొక 3 ఏళ్ళు విను ఒప్పుకుంటే సార్ జనరంజక కార్యక్రమాలు నడుస్తున్నాయి. కానీ తర్వాత శాశ్వత ప్రయోజనాలు, శాశ్వత పరిష్కారాలు ఉంటాయి ప్రతిదానికి. అంతే పట్టుకెళ్ళి ఎవరు దొరికితే వైనాలన్నీ పట్టుకెళ్ళండి. తర్వాత గుండె తెచ్చలేదు వస్తే. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ఇలా మరొక గంటలో మళ్ళీ కలుద్దాం.